సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అతిపెద్ద విల్లా ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ నెంబర్ 17-18 లకు సమీపంలో గిరిధారి డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఈ ప్రాజెక్ట్ లో 121 హై లగ్జరీ విల్లాస్ దేనికదే సాటి అన్నంత గ్రాండ్ గా ఉంటాయి. ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో హై రైజ్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేసేలా రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజీలో ప్రాస్పరా కౌంటీ అన్ని హంగులతో స్వాగతం పలుకుతోంది. నమస్తే సార్. సార్ ప్రజెంట్ ఇప్పుడు మీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో ప్రాస్పరా కౌంటీ ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. హైదరాబాద్ అంటేనే కంప్లీట్గా ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా మన హైదరాబాద్ డెవలప్ అవుతూ ఉన్నది. సో అన్ని లాంగ్వేజ్లకు అన్ని వాతావరణం క్లైమేట్ కండిషన్ ఆల్సో బెటర్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో 100% వరల్డ్ బెస్ట్ సిటీ హైదరాబాద్ కాబోతూ ఉన్నది, అవుతుందని కూడా నా పూర్తి విశ్వాసం. ఎందుకంటే మన క్లైమేట్ కండిషన్ ఏ కంట్రీలో పోయినా క్లైమేట్ కండిషన్ అన్ని మంత్స్ ఈ రకంగా ఉన్నది, బెటర్ క్లైమేట్ ఉంటుంది. మన భూభాగం ఆల్సో దక్కని పీఠభూమి, హైట్లో ఉంటాం కాబట్టి మనకు అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి. అండ్ ల్యాండ్ కూడా మనకు అనుకూలంగా ఆల్రెడీ ఓఆర్ఆర్ వచ్చేసింది. RRR కూడా వన్స్ ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ను టచ్ కూడా చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోతుంది కాబట్టి ఆ రకంగా డెవలప్ అవుతుంది. హైదరాబాద్ సిటీకి అన్ని వైపులా ది బెస్ట్ అనిపించేటువంటి లొకేషన్స్ లో గిరిధారి ప్రాజెక్టులు ఉంటాయి. ముఖ్యంగా ఫ్యూచర్ ఫార్చ్యూన్ కు హైవేలో అడ్రస్ గా నిలుస్తున్నాయి. అందుకే హైవే ఫేసింగ్ తో బెస్ట్ గా నిలిచేటువంటి ప్రాజెక్ట్స్ ను డిజైన్ చేస్తుంది గిరిధారి. హైదరాబాద్ సిటీకి దీటుగా జిల్లాల్లోనూ ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేయడం గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఘనత. లగ్జరీ లివింగ్ ను మరింత ఎఫెక్టివ్ గా డిజైన్ చేస్తూ తెలంగాణలోని పలు నగరాల్లో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ను గిరిధారి సంస్థ ప్లాన్ చేస్తుంది. మీ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి? ఆల్మోస్ట్ మా ప్రాజెక్ట్స్ మహబూబ్ నగర్లో ఉన్నాయి, అండ్ వికారాబాద్లో ఉన్నాయి, అండ్ జహీరాబాద్లో ఉన్నాయి, కొత్తగా వరంగల్లో కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మా ప్లానింగ్ ఏంటంటే హైదరాబాద్కు 2 hours 2.5 hours కంప్లీట్గా ఆదిలాబాద్కి వెళ్ళి హైదరాబాద్ రావచ్చు. సో తెలంగాణ మొత్తం చుట్టేయచ్చు కాబట్టి కనీసం వాళ్ళకు సరి అయిన అంటే వసతులు కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ కానీ, హాస్పిటల్స్ కానీ, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అక్కడ ఉంటే వాళ్ళ విలేజ్లో సొంత మదర్ అండ్ ఫాదర్ దగ్గర ఉండొచ్చు, బ్రహ్మాండంగా ఉమ్మడి కుటుంబంలో మంచిగా అది చేసుకోవచ్చు. హైదరాబాద్ వచ్చి పిల్లల గురించి చాలామంది విలేజ్లకి వెళ్ళి వచ్చేసి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి వచ్చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో వచ్చేసి తల్లిదండ్రులకు చాలామంది దూరం అవుతున్నారు కాబట్టి అందరు కలిసికట్టు కూడా ఉండొచ్చు. 100% తల్లిదండ్రుల ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా పిల్లలకు ముత్తాతలు కానీ తాతలు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ను వాళ్ళ పిల్లలకు షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. డెఫినెట్గా అందరు కలిసి ఉంటారు కాబట్టి ఒక సదుద్దేశంతో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో కూడా మనం ప్రతి ఒక్క జిల్లాలలో ఈ గేటెడ్ కమ్యూనిటీ అంటే ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, అక్కడనే బ్రహ్మాండంగా వాళ్ళు లైఫ్ లీడ్ చేయొచ్చు. కాబట్టి మా కంపెనీ ముందుగా ఆలోచన చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తెలంగాణకు ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ వచ్చేసింది, ఇప్పుడు RRR కూడా 100% అవుతుంది కాబట్టి బ్రహ్మాండంగా తెలంగాణ మొత్తం కంప్లీట్గా 33 జిల్లాలు డెవలప్ కానికి ఆస్కారం ఉంది. కాబట్టి మా కంపెనీ ఆ రకంగా ఆలోచన చేసి 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశం ఆలోచన చేసి మేము నిర్ణయం తీసుకున్నాం.